దేవుడు మరి జీవరత్నం గారు మన మధ్యలో ఉన్నారు. దేవుని దాసులు దైవవర్తమానం అందించడానికి వచ్చారు. వారి వాక్యము మన సంఘంలో ఎవరు వచ్చినా దేవుడు వాక్యం ఇస్తాం. ఎందుకంటే మనం నేర్చుకోవాలి. నాకు చాలామంది వస్తారని నేను రావద్దన్న మాట నేను అన్నాను. ఎందుకంటే రావడం వల్ల వారి ద్వారాగా దేవుడు మనతో మాట్లాడుతాడు. ఒక్కొక్క హృదయంలో ఒక్కొక్క మర్మాలు దేవుడు ఆత్మ సంబంధమైన వరాలతో వారి హృదయాలు నింపబడితే మనం నేర్చుకుందాం. మరి జీవరత్నం గారిని బట్టి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామమును మహిమపరుచుకుంటూ ఈ సమయమును దేవుని దాసులకు అందిస్తున్నాం. హల్లెలూయా. శ్రీకరుండ శ్రీ యేసునాథ శ్రీమంతుడవు సుజనాత్ముడా. చప్పట్లో శ్రీకరుండ శ్రీ యేసునాథ శ్రీమంతుడవు సుజనాత్ముడా. ఓ సన్న హల్లెలూయా, ఓ సన్న హల్లెలూయా, ఓ సన్న హల్లెలూయా. అస్సలు మాటే రావట్లేదు. నీ నోరు బావుగా తిరుము, ఇటు బిగిసిపోయినట్టు కాళ్ళు చేతులు కూడా మెదలట్లేదు. నోరు అస్సలు ముత్యాలు రాలిపో, నూతులు కాడ పైపులు కాడ ఎంత నోరు వచ్చేద్దో దెబ్బలా నాకు నోరు వస్తుంది. స్తుతించటానికి చెప్పండి, స్తుతించటానికి నోరు రావట్లేదు. చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. యాకోబు గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం చదవండి. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఉండి సంవత్సరం డేట్ వందనాలో 4:8 యాకోబు గ్రంథం. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. బైబిల్ తెచ్చుకోవాలి, కీర్తన పుస్తకం తెచ్చుకోవాలి, నోట్స్ తెచ్చుకోవాలి, పెన్ను తెచ్చుకోవాలి. ప్రసంగం ఎక్కడ స్టార్ట్ అయిందో ఆ రిఫరెన్స్లన్నీ రాసుకుని చర్చిలో మళ్ళీ ఇంటికి వెళ్ళి ఆ వారం అంతా ధ్యానించాలి. ధ్యానించము దీవారాత్రము దేవుని ధర్మశాస్త్రము. దీవారాత్రము ధ్యానించేవాడు ధన్యుడు. చూసారండి, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన గుడికి వెళ్ళాలండి. దేవుడు మనసులో లేడా? ఇంటికాడ వాళ్ళు మాట్లాడుకోవచ్చు కదా. మనసులో ఉన్నాడు దేవుడు, మనసులో తండ్రి ప్రభు యేసయ్యని. ఇంటికాడ కూడా సరిపోద్ది, గుడికి ఎందుకులే అని ఎవరి మటుకారు ఇంటికాడ కూర్చుంటే గుళ్ళు ఎందుకు, పాస్టర్లు ఎందుకు? దేవుని యొద్దకు రండి. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ఎక్కడ రావాలి? దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు. యాకోబు గ్రంథము 2వ అధ్యాయం 21. యాకోబు చూడండి, 2వ అధ్యాయం 21 చూడమ్మా. 2వ అధ్యాయం యాకోబు గ్రంథం 22 చూడు, 3:22. అందరూ సొంత కార్యములనే ఉన్నారా? యాకోబు గ్రంథం ఫిలిప్పులు చూడు, లేకపోతే అందరూ సొంత కార్యములనే 2:21 ఫిలిప్పులు రాసిన పత్రిక 21, 2వ అధ్యాయం 21 ఫిలిప్పులు రాసిన పత్రిక. అందరూ సొంత కార్యాలనే చూసుకుంటున్నారంట. అంటే ఇంటికాడి పనులే. చదువు ఫిలిప్పు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21 చదవండి అమ్మ. భుజ నువ్వు చూస్తున్నావు, చదవే, చదువుకోలేదా? మరే అందరూ సొంత కార్యములనే చూసుకుంటున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములు చూడరు. దేవుని పని అంటే పట్టించుకోరు. సాపలేరు, కుర్చీ లేరు, చచ్చి చూడరు. ఎంచోపుని ఇంట్లో పనే, కుర్తులు ఎలా కొట్టుకున్నట్టుగా పని మార్తమ్మలాగా ఏక పనే. మరియమ్మలాగా వచ్చి వాక్యం వినరు. కూసేగాడిది వచ్చి మేసేగాడిని చెడగొడుతుందంట. ఇప్పుడు ఇంటి చుట్టాలు వచ్చారు, ఫోన్ చేసి వెళ్ళిపోతారు. ఇప్పుడు అవునా కదా? ఇంటి చుట్టాలు వచ్చారు, ఫోన్ చేసి ఏం చేస్తారు? ఫోన్లో ఏం చెప్పాలి? ఇక్కడ వాక్యం వింటున్నాను, రాను, మీటింగ్ అయికి వస్తాను అనాలి. అది భయభక్తులు అంటే. బైబిల్ లేని కోడి బజార్లో గుడ్డెట్టిందంట. మేత మీ ఇంటికాడ తింటుంది, గుడ్డేమి సెంట్రల్కి ఎత్తుంది. అంటే క్రైస్తవులకి ఏమి లేదు, భయం లేదు. ఏమి లేదు,
పెందల కడే రావాలి చర్చికి అని చెప్పినప్పుడు క్రమం పాటించాలి. లేకపోతే అక్రమం చేయవాళ్ళారా తర్వాత మాట రాదా? నా యొద్ద నుండి పొండి, మీరెవరో నాకు, నువ్వు పెద్ద పాస్టర్ అయినా, బిషప్ అయినా, రెవరెండ్ అయినా, డాక్టర్ అయినా, ఎవరైనా సరే దేవుని దృష్టిలో అందరూ సమానమే, అంతా ఒకటే, బైబిల్ ఒక్కటే, దేవుడు కూడా ఒక్కడే. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. సరే, 2 మాటలు చెప్పాను కదా. ఫిలిప్పులు 2:21 అందరూ సొంత పనులు చేసుకున్నారు, దేవుని కార్యాలు ఎవరు చూడరు. యాకోబు 4:8 దేవుని వద్దకు రండి, అప్పుడు ఆయన మీ వద్దకు వచ్చినప్పుడు ప్రార్థన కోసం చెప్తాను. 119వ కీర్తన తీయండి అమ్మా. 119వ కీర్తన 147, 119వ కీర్తన 164 చదవండి. నీ న్యాయ విధులు బట్టి దినమునకు 7 మారులు నేను నిన్ను, స్తోత్రం చెప్పండి అందరూ, హల్లెలూయా. అందరూ చేసేస్తాను, హల్లెలూయా. నీ న్యాయ విధులు బట్టి దినమునకు 7 మారులు నేను నిన్ను, అసలు ఒకసారి చేయటమే కష్టం, 7 సార్లు చేస్తున్నాడు దావీదు రోజుకి. నువ్వు ఎన్నిసార్లు చేస్తున్నావు? ఇంట్లో ఎన్నిసార్లు బైబిల్ చదువుతున్నావు? మాటకి దావీదు ఆ గదిలోకి వెళ్ళి వెనకాల గదిలో ఉంటే ఆ గదిలో పాత గొంగలి డొంకుని గార టొంకు పెట్టి చూసుకుంటున్నాడు. గొర్రెలు కాసు నన్ను రాజుని చేసావు తండ్రి, సింహాసనం పెట్టే పెంటలను భేదం పైకెత్తివాడు ఆయనే కదా. దేవుని స్తోత్రం చెప్పడు, హల్లెలూయా. ఎన్నిసార్లు స్తుతిస్తున్నాడు దేవుని? 7 సార్లు అనండి గట్టిగా. 7 మార్లు స్తుతి. స్తుతి వేరు, ప్రార్థన వేరు. స్తుతియాగం అర్పించేవాడు నన్ను మహిమ, దేవుణ్ణి ఏం చేస్తున్నాడంటే మహిమ పరుస్తున్నాడు. తర్వాత దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 10 మీరు చదవండి. పాట బాగా పాడాము కానీ బైబిల్ తీయలేకపోతున్నాము. నువ్వా నీ పాట పాడితే ఆ పాట నాకు చాలా ఇష్టము. ఏ పాట అది? ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా, నిన్నే కొలుతును యేసయ్యా అన్న పాట చాలా మంచి పాట. దేవుని స్తోత్రం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10 ఇట్టి శాసనము సంతకము చేయబనని దానియేలు తెలుసుకొని అతను తన ఇంటికి వెళ్ళి యథాప్రకారము అనుదినము ముమ్మారు మోకరించి తన ఇంటి పై కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. స్తోత్రం చెప్పండి అందరూ చేతులు పైకెత్తండి, హల్లెలూయా. ఎన్నిసార్లు? 3 సార్లు, పొద్దుట, మధ్యాహ్నం, సాయంకాలం. ఇందాక ఆయన 7 మార్లు. చెప్పండి. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం 3వ వచనం. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం 3వ వచనం. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలని పిలిచింది. హల్లెలూయా చెప్పండి అందరూ. నిన్ను ఎప్పుడైనా నీ పేరుతో దేవుడు పిలిచాడా? దూత వచ్చి అమ్మా, ఆ భక్తుడు ప్రార్థించాడు. కొర్నేలు అంటే చాలా భక్తుడు, ప్రార్థనాపరుడు. 3 గంటలుగా ప్రార్థన చేస్తున్నాడండి. 3 గంటలు ఎవరికి ఖాళీ ఉంటుంది అనేమని పనులు. 9వ వచనం చదువు, అందులోనే 9వ వచనం 10:9. మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణమును సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలు ప్రార్థించడం మిద్ది మీద ఎక్కాడు. స్తోత్రం చెప్పడం, హల్లెలూయా. అందరూ చెప్పడం, హల్లెలూయా. ఒక చోట ప్రార్థన వాక్యం చెప్తుంటే ఈ పాస్టర్ అందరూ ఆడవాళ్ళకే చెప్తున్నాడు, ఆడవాళ్ళ వైపే చూస్తున్నాడు అన్నారు. అంటే మీరు ఎక్కువ ఉన్నారండి ఈ ప్యాట్ మీద, ఇక్కడ తక్కువ ఉన్నారు. ఇటు చూస్తానులే అండి, ఇటు తిప్పినా కూడా మళ్ళీ దేవుడు మేళ తిరిగి నాకు ఇచ్చాడు. హల్లెలూయా. ఏంటి ఈ వాక్యం అంటున్నారు కానీ ఈ ఆలోచనలో పాస్టర్ గారి సంగతులు గమనించే వాళ్ళు ఎక్కువ ఉంటారు ఇందులో. అర్థమైందా? అన్ని రకాల వస్తారన్నమాట ప్రార్థనకే. అసలు నీ మనసు ఎక్కడుందో నీకే తెలియట్లేదు. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం ఉంది, ఎవరి మనసు అయితే మనుషుల వైపు చూడకో. యెషయా 26వ అధ్యాయం 3వ వచనం, ఎవరి మనసు అయితే నీ మీద ఆనుకొనునో వాణ్ణి నీవు పూర్ణ శాంతిలు గలవానిగా కాపాడుతావు. అమ్మా, కూటానికి వచ్చి ఇక్కడ ఉండి ఆలోచన, తొలిపేసాను లేదా, గొన్ను పెట్టాను లేదా, పిల్లొచ్చి పాలు తగ్గేస్తుందేమో, తాళం ఎక్కడ పెట్టాను, ఒకసారి ఇంటికి వెళ్ళి చూసిరా. నువ్వు ఇక్కడే ఉన్నా మనసు మాత్రం ఇంటికి వెళ్ళిపోతుంది. మధ్యాహ్నం మామ పప్పుసారి తాళం పెట్టి వచ్చింది,
ఎల్లుల్లిపాయ పొయ్యి మీద పెట్టిందంట. కొంచెం వేసి పప్పుచారు తాలింపులో ఎల్లుల్లిపాయ పొయ్యి మీద పెట్టి పాచికరి హల్లీలు చెప్తుంటే మనసు ఎక్కడికి వెళ్ళింది? ఎల్లుల్లిపాయ అంటుంది. ఎల్లుల్లిపాయ మీదకి వెళ్ళిపోయింది మనసు. చూసారా? 5వ కీర్తన 3వ చదవండి. 5వ కీర్తన 3వ వచనం. యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి దేవుని స్తోత్రం అందరూ చెప్పండి హల్లెలూయా. అసలు నిద్ర మంచం లేచి అన్న కంఠంలోంచి ఏమొచ్చేస్తుంది? స్తోత్రం ప్రభువా, యేసయ్య, తండ్రి అంటున్నారా? లేచిన వెంటనే నా కంఠస్వరము నీకు వినబడు. ఉదయం నా ప్రార్థన సిద్ధము చేసి ఒక లేచిన అన్నీ కొబ్బరి చెట్టు అంక చూస్తారు. ఏంటో మరి పుచ్చులాడితే చూడకండి. కొబ్బరి చెట్టు అంక చూస్తారండి. లేచిన సీపు రట్టించుంటారు కొంతమంది. ఒక ఆయన ప్రార్థన చేసుకుంటూ బయటకు వచ్చేసాడు, గొప్ప తల్లింది. అయ్యి బాబు ఎవడమో చూశానమ్మో కాలు విరిపోయింది. నీ ముఖం నువ్వే చూసుకో. వాళ్ళతో వాళ్ళు బాగానే ఉన్నారు. అది బాధపడి యోగం అంతే. ప్రార్థన చేసిన తగులుతుంది, ప్రార్థన చెయ్యకపోయినా ప్రార్థన చేసుకున్నాం కదని చెప్పేసి రోడ్డు మయంగి వెళ్ళిపోతే, ప్రార్థన చేసుకున్నావు కదా రోడ్డు మయంగి వెళ్ళిపో, ఏమవుతుంది చెప్పండి? యాక్సిడెంట్ అయిపోతుంది. ప్రార్థన చేసుకున్నా కదా రోడ్డు మయంగి వెళ్ళిపోతావా? అంటే దేవుడు రోడ్డు మయంగి కూడా కాపాడేస్తాడా? చెప్పండి అమ్మా. మనం జాగ్రత్తగా వెళ్ళాలి, పక్కే వెళ్ళాలి. స్తోత్రం చెప్పండి అందరూ. చదవపోనే పేస అయిపోతావేంటి? ప్రార్థన చేసుకుని చేసావంటే చదివితే కష్టపడితే పాస్ అవుతావు. దేవుడి సహాయం కూడా కోరుకోవాలి. స్తోత్రం చెప్పండి అందరూ. 23వ కీర్తన 5వ వచనం 4వ మాట ఇది. తర్వాత అడుగుతాను అన్నీ కూడా. నా శత్రులు ఎదుట నీవు నాకు భోజనము. దేవుడి స్తోత్రం. శత్రులు అంటే ఎవరో? మన ఇంట్లో వాళ్ళే శత్రువులు, మన ఇంటి పక్క వాళ్ళు శత్రువులు. దావీదుకి అన్నలే శత్రువులు, యేసేపుకి అన్నలే శత్రువులు. మనకు అందరూ శత్రువులే. ప్రేమ లేదు. దేవుడు లోకమును ఎంతో అంటే దానికి అసలు అంతే లేదు. అమ్మా, దేవుని ప్రేమ ఎవరు కొలత వేయలేరు. అందరి ప్రేమ అంతంత వరకే, దేవుని ప్రేమ అంతము వరకు. స్తోత్రం చెప్పండి అందరూ హల్లెలూయా. శత్రువుల కోసం ప్రార్థన చేయాలి. ఒకప్పుడు ఎంత ప్రేమో తెగ నాకేసుకున్నారు. ఇప్పుడేమో 36 అయిపోయారు, తిట్టుకుంటున్నారు. ఇప్పుడు ఆ తిట్టుకున్న ఇంట్లో శత్రువు ఇంట్లో ఏం కలిగింది? ఇప్పుడు వీరికి ప్రేమ. నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపడు. నూనెతో నా తల నా గిని నిండి నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే ఎంట వచ్చును. అమ్మ నెత్తి మీద ముసుగేసుకోండి, పిన్నిసి పెట్టు. ఏంటో కూర్చోవటం ఏంటి? మీ ఇంటికి కనపడవచ్చా? అది పిన్నిసి పెట్టు. సిల్క్ చీరలో, కొయిటా చీరలో మా ప్రాంతంలో గలప దేశం వెళ్తారు ఎక్కువ. మాకు శంకరగుప్తం రాజోల తాలూకా శంకరగుప్తం. ఇక్కడ రాజులు రాజమండ్రి గడ్డ కాదు, రాజోల తాలూకా కింద ఒకటి ఉంది జగ్గన్పేట దగ్గర. అక్కడి నుంచి పట్టుకొస్తారు వస్తువులు, పట్టాలు, గొలుసులు. గంగిరెడ్డి తీసుకుంటుంది, ఎవడో చూస్తాడు పీకోసేస్తాడు. అందం, మోసం, సౌందర్యం అర్థం. మేడి పండు చూడు, అయ్యి బాబు మాటలు రాబెట్టి. పొట్టబి చూడు, ఫ్యాషన్ చెప్తే పేషెంట్లు అవుతారంట. ఈ మొఖానికి సెంటులు, పౌడర్లు, అత్తలు రాసేస్తావు. సెమంట కంపు నలిపితే బెల్లం తాలిపులు. ఇవాళ ఇంట్లో రేపు మట్టిలో, ఇవాళ ఇంట్లో ఉన్న రేపు మన మట్టిలోకి వెళ్ళిపోతాం. మట్టి శరీరం. ఎందుకు అందసందాలు, సోకులు? తల్లి గర్భంలోంచి ఎలా వచ్చావు? వస్తువులతో పుట్టావా? రింగులతో పుట్టావా? తీసేయ్. బైబిల్ చెప్తుంది వాటిని ప్రేమించిన ఉరి. చెప్పండి, ఉరితో సమానం అన్నమాట. స్తోత్రం చెప్పండి అందరూ. చెప్పండి హల్లెలూయా. మత్తయి సువార్త 25:10 తర్వాత 5వ మాట చూడండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము. అమ్మ నీ బైబిల్ ఏది? బైబిల్ చదువు లేకపోయినా బైబిల్ తెచ్చుకోవాలి, కొనుక్కోవాలి. కీర్తన చేతులు ఒట్టి చేతిలో రాకూడదు. అలాగా బైబిల్ చేతిలో ఉండాలి. కీర్తన పుస్తకం, పెన్న, రూల్ పుస్తకం, రెఫరెన్స్లు రాసుకోవాలి. వారు కొనబోచుండగా పెండ్లు కుమారుడు వచ్చును. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు
స్తోత్రం చెప్పండి, చేతులు ఎత్తండి, హల్లెలూయా. 10 మంది వచ్చారు, 5 బుద్ధి గలవారు 5 బుద్ధి లేనివారు. 10 మంది కునికేశారు. ఎంతమంది సిద్ధపడ్డారో 5 సిద్ధపడ్డారు. నూనె తీస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. అక్క చెల్లి కొంచెం నూనె ఇవ్వే అని అడిగారు. మీకు మాకు నూనె సరిపోదో, మీరు అమ్మవారి దగ్గర కొనుక్కోమంటే అద్దరు కొట్లు ఎవరు తెస్తారు, కొట్లు తీయలేదు, నూనె దొరకలేదు, వాళ్ళు వెళ్ళిపోయారు. తలుపేయబడ్డది. తక్కిన 5 అయ్యా డేట్ బోల్ గారు సంఘం అండి, జీవరత్న గారు సంఘం అండి, తలుపు తీయండి అని ఆ తలుపు కాడ ఇలా తలుపు కడుతుంటే తలుపు తీసి మీరెవరో నాకు ముందు కూర్చొని పాటలు పాడి వాక్యం చదివాను కదండి, నేను మైకే ఇచ్చాను, బ్యాటరీ ఇచ్చాను, ఫ్యాన్ ఇచ్చాను, ఫ్యాన్ మీద పేరు చూసుకోండి. ఫ్యాన్ మీద పేరు రాస్తారు కొంతమంది. ఏంటి ఫ్యాన్ మీద ఏమి రాస్తున్నారో నీ మొక్కాన్ని కూడా రాసుకో. ఎందుకు ఇచ్చావు? మనిషికి పొగిడింపు, గుడ్డకు జాడింపు, కూరకు తాలింపు అంటే పొగడాలి. ఏం చేయాలి చెప్పండి అమ్మా, వందనాలు తల్లి. పొగడాలి. ఎందుకు పొగడాలి? ఫ్యాన్ మీద పేరు ఎందుకు రాశావు? ఫ్యాన్ ఎవరు ఇచ్చారో దేవునికి తెలీదా? నీ పేరు దేవునికి తెలీదమ్మా. నువ్వేం చర్చికి ఏమి తీసుకొచ్చావు దేవునికి తెలీదా? అసలు నువ్వు దాక్కునే చోటు కూడా లేదు. ఎక్కడికి వెళ్ళినా నీ ప్రక్కనే ఉన్నాడు యేసయ్య. స్తోత్రం చెప్పండి. 139వ కీర్తనలు ఏముంది? నువ్వు నన్ను పరిశోధించి చదవండి తెలుసుకున్నావు. చక్కగా చూస్తే పాస్టర్లా ఉన్నావు నువ్వు. ఇలా ఎదరకొచ్చి కూర్చో, బైబిల్ టక్కని చదవాలి. పాస్టర్లా ఉన్నాడు చూడండి ఆయన, బ్యాగు గట్టాన్ని. చెప్పండి హల్లెలూయా. నీవు నన్ను పరిశోధించి తెలుసుకున్నావు. కూర్చోవటం, లేవటం, నడక, పడక, మాట నాలుగుకి రాకముందే అది ఎవరు తెలిసిపోతుంది. మరి ఫ్యాన్ మీద పేరెందుకు, డైరీ మీద పేరెందుకు? ఇది పెద్ద గొప్ప. కొందరు గుర్రములు బట్టి ఎప్పటి నుంచి వస్తున్నారమ్మ చర్చికి మీరా? చెప్పే మాట టక్కని చెప్పేస్తారు. కొన్ని పెద్ద పెద్ద చర్చిల్లో మాట్లాడుతుంటాను. కొందరు గుర్రములు బట్టి, మనమైతే దేవుని బట్టి. స్తోత్రం చెప్పండి అందరూ. మనం తగ్గాలి అని హెచ్చాల. 117వ కీర్తన 1 ఉంది. యెహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉన్నదంట. స్తోత్రం చెప్పండి అందరూ. ఎవరి కృప? దేవుని కృప. సరే, ఓ చోట వాక్యం చెప్తున్నాం. ఆ పాస్టర్ గారు మంచి వాక్యం బాగా చెప్తున్నాడండి. వాక్యం చెప్తుంటే అమ్మలక్కలు అందరూ చచ్చి నిండిపోయి కిటకిటలాడిపోయి జనం వింటున్నారు వాక్యము. పాస్టర్ గారు కొంచెం ఎర్రగా ఉన్నాడు. ఈ వాక్యం చెప్తుంటే ముందు కూర్చున్న ఆవిడకు అనుమానం వచ్చేసి గబుక్కులు లేచిపోయి, పాస్టర్ గారు మీరు ఏమిట్లు? ఏముంది? మీరెవరో మీరు ఏమిట్లు అని అడుగుతుంటే అందరూ అడుగుతున్నారు ఏమిట్లు ఏమిట్లు ఏమిట్లు. ఆ పాస్టర్ గారు తేలా తెలియనాడు కాబట్టి అందరిని అడగనిచ్చాడు. మీ ఉట్లే, మా ఉట్లు ఒకే ఉట్లు. మీరేమిట్లు అంటే మీరెవరో. ఎవరిని కోసిన రక్తమే కదా పాలు కారుతున్నాయా? చెప్పండి అయ్య బాబా. అందరి రక్తమే, గ్రూప్ 2 తేడా కానీ అమ్మ పాలు కారుతున్నాయి ఎవరికన్నా. మరి మీరు ఏమిట్లు అంటే చింత చచ్చినా చింత పులు పాలు కూటం పెట్టించుకున్నావు, ప్రయాణం చేస్తున్నావు, మళ్ళీ ఎదురు రమ్మని సొమ్ముతో నీళ్ళెట్టుకొస్తుందో కావిడ నెత్తి మీద వేసుకున్నాను. అవునా కదా? ప్రయాణం చేసినప్పుడు ఎదురు ఎందుకు వెళ్ళాలి? కొంచెం ఎదురు రండి అంటారనరా. క్రైస్తువులు కూడా ఈ జబ్బు పోలేదు, మూఢనమ్మకాలు. ప్రార్థన ఆయుధుని ఇంట్లో పెట్టుకుని ఎదురు చూడటం. ఈరోజు మంచి రోజు కాదు, కాకాశేత్న స్నానం చేసి సొమ్ము జారిపోతే చుట్టాలు వచ్చేస్తున్నారంట. ఇదేంటి సొమ్ము జారిపోతే చుట్టాలు రావటం ఏంటండి? కాకాశేత్న అంటారు. అన్నం పరమారింది ఎవరు ఏదో అనుకుంటున్నారు నన్ను అనరా. కొంచెం ఎదురు రండి. ఈరోజు మంచి రోజు కాదు. ఏ రోజు? దేవుడిచ్చిన రోజులు. చెప్పండి అందరూ మాట్లాడండి, సిగ్గుపడకండి అమ్మా. దేవుని సన్నిధిలో ఉన్నాం. దేవుడిచ్చిన రోజులు 7 రోజులు మంచియే. కొబ్బరికాయ సాకారు కొబ్బరికాయలు లెక్కెడుతూ 6 అన్నాడు. 6 అంటున్నాడు ఏంటి? 7 ఎందుకు అంటారండి అన్నాను. మాకు 7 అనే మాట అచ్చు రాదండి, మేము 6 అంటాం. బైబిల్లో 7 సంఘాలు, 7 దీపాలు, 7 కొండలు, 7 మరియమ్మలు, 5 యోహాన్లు, 7 సూపులు. ఎన్ని చెప్పండి?
బైబిల్ 66 పుస్తకాలు, 10 ఆజ్ఞల్లో ఒక్క ఆజ్ఞ ఏంటంటే నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించు. ఆ ఒక్క మాట పాటించండి పాస్టర్లని, విశ్వాసుల్ని. ఈ ఒక్క మాట చాలు. బైబిల్ అంతా కాదు, ఒక్క మాట. ఏ మాట అది? నిన్ను వలే 10 ఆజ్ఞలు ఒక్క ఆజ్ఞ. 66 పుస్తకాల్లో 10 ఆజ్ఞలు ఒక ఆజ్ఞ. ఈ ఒక్క మాట పాటించి చూద్దాం. ఎవరైనా మంచి బట్టలు కట్టి వస్తువులు వేసుకుంటే కళ్ళు చెట్ల వెళ్ళిపోతాయి. కుళ్ళి కుట్ర ఏర్స అసూయ ఈర్సోటి కోపమోటి. చెప్పండి, అబద్ధం ఆడొద్దని చెప్తుంది బైబిల్. ఏం చెప్పింది? అబద్ధం ఆడితే ఏమవుతుంది? అబద్ధం ఆడితే చనిపోరు కదా బైబిల్లో. ఎవరు? అననీయ. ఈ భూమి ఎంతగా అమ్మారంటే అంతగా అమ్మారు. మనం చెప్పాడు కదా ఆయన. అబద్ధాలు ఎక్కువ, క్రైస్తవ విశ్వాసులు ఎక్కువ అబద్ధాలు ఆడతారు. అసలు నీతిమంతుడు ఒక్కడు కూడా ఏ భేదము లేదు. అందరూ నువ్వు పాపము చేసి దేవుని నుంచి మహిమను పొందలేపా. స్తోత్రం చెప్పండి అందరూ. హల్లెలూయా. పరిశుద్ధాత్మ పొందారా? చెప్పండి, పరిశుద్ధాత్మ పొందారే లేదా? ప్రవచనాల భాషలో కృపవరాలు. అసలు కాళ్ళు మచ్చబడ్డదా? మోకాళ్ళు మచ్చబడితే మోకంలో తెలిపోద్ది భక్తుడు. హల్లెలూయా. బత్సింగ్ గారు ప్రార్థన ఎలా చేసేవారు? 6 రోజులు మోకరించి, 6 రోజులు మోకరించడం అంటే 1000 సంఘాలు కట్టారని బత్సింగ్ గారి ప్రార్థన. మోకాలు ప్రార్థన, కన్నీరు ప్రార్థన, ఉపవాస ప్రార్థన. చెప్పండి, మోకాలు ప్రార్థన, కన్నీటి ప్రార్థన, ఉపవాస ప్రార్థన. స్తోత్రం చెప్పండి అందరూ. తర్వాత మత్తయి సువార్త 24:10. మత్తయి సువార్త 24 అధ్యాయం 44 వచ్చును. ఇంకొక 2 మాటలు ఉన్నాయి. మత్తయి సువార్త 24:44. మీరు అనుకున్న గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండి. హల్లెలూయా. మీరు అనుకున్న గడియలో. చుట్టాలు ఎప్పుడు వస్తారో తెలీదు, పాస్టర్ ఎప్పుడు వస్తారో తెలీదు, యేసయ్య ఎప్పుడు వస్తారో తెలీదు. ఈ ఆలు వస్తారని మీకు తెలుసా? చెప్పండి. మనం అనుకున్నా జరిగితే దేవుని కంటే ఎక్కువైపోతాం. మనం అనుకున్నా జరిగినాయి అనుకోండి, అన్నీ ఇచ్చాడు కానీ దేవుడు. మానవుడు చాలా జ్ఞానం ఇచ్చాడు కానీ ఒక్కటి మాత్రమే లేదు. ఏంటంటే చనిపోని వాడిని బ్రతికించలేడు. బ్రతికింతే ఏమంతుడు? నేనే దేవుణ్ణి అనిద్దుడేమో. మానవుని కొంచెం తక్కువనిగా చేశావు. స్తోత్రం చెప్పండి. ఓ చోట ఇంటికి వెళ్ళాను ప్రార్థన. అమ్మగారు లోపల ప్రార్థన చేసుకున్నారు. తలుపు తడితే ప్రార్థన ఆగిపోద్దని అక్కడ కూర్చున్నాను అరుగు మీద. ఆవిడ ప్రార్థన చేస్తుంది. కొత్తగా దేవుని నమ్ముకుందని ప్రార్థన చేయడం చేత కాదు. ఏమని చేస్తుందంటే కృష్ణారామ తండ్రి స్తోత్రాలు ఆమెనంది. దానికి అర్థం చెప్పండి. ఏముందమ్మా? మాట్లాడనమ్మా. ఏమంటుంది? ఒక లెంపగా వేద్దాం అనుకున్నాను. అన్నం పేడ కలిపేసింది. అవునా కదా? చేస్తే చూసేయి, లేకపోతే మానేయి. ఏంటా ప్రార్థన? దేవుడు వింటాడా? జవాబు వస్తుందా? మీ ప్రార్థన విన్నాను ఉంది తెలుసా బైబిల్లో. యేసుని ప్రార్థించు, యేసు ఒక్కడే, నేను తప్ప ఎవరు లేరు. స్తోత్రం చెప్పండి అందరూ. హల్లెలూయా. ఎవరైనా ఉన్నారా? లేరు. యేసు ఒక్కడే. చెప్పండి, యేసు ఒక్కడే. యేసు అందరూ చెప్పాలి. యేసు ఒక్కడే. ఎవరన్నా స్నేహితులు, బంధువులు ఎన్ని చోట్లకి ఎన్ని ఊసులు ఎన్ని మాటలు చెప్పుకుంటావు కానీ అమ్మ యేసు ఒక్కడే దేవుడు అని ఎవరికైనా చెప్పారా? ఎంత కోపం వచ్చేద్దా వాళ్ళకే. యేసు ఒక్కడే దేవుడా? ఒక్కడే దేవుడు అంతే. మేలు చేయటము చేత కాదు, కీడు చేయటము చేత కాదు. యేసు ఒక్కడే. చెప్పండి, ఇంకెవరు లేరు అని ముఖంలో ముఖం పెట్టి చెప్పు. కొడితే పడు లెంపగా ఎత్తే. యేసుప్రభు ఒకటి గొప్పలు కాదులే. యేసుప్రభు 30 కొడదెబ్బలు కొట్టారు. దెబ్బనే తెలియదు కూడా. మనం వేసే భక్తి 4 వంతులు ఒక వంతు లేకపోతే ఎలాగండి? హల్లెలూయా. మీరు అనుకునే గడియలో అంశం ఏంటి? ఎన్ని వచ్చాయి? ఇప్పుడు 7 మాటలు వచ్చాయి. మీరు అనుకున్న గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండు. స్తోత్రం చెప్పండి అందరం. తర్వాత 78వ కీర్తన 19 వచ్చును. 78వ కీర్తన పాటలు పాడేవారు, బైబిల్ చదివేవారు ఎదురు కూర్చోవాలి.
78వ కీర్తన 19వ వచనం. ఈ అరణ్యములో దేవుడు భోజనము సిద్ధపరచగలంటే సిద్ధపరచగల నమ్మకం మాత్రం ఉంచు. నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. నమ్ముటి నీ వల్ల అయితే నమ్మేవానికి సమస్తము సాధ్యమే. అరణ్యములు ఇశ్రాయేలీయులు వెళ్తుంటే ఎడారి, ఎండ, గాలుపు, అడవిలో ఏం దొరుకుతుంది? ఇశ్రాయేలు ప్రజలు మోసే అన్నారు, మోసే ఆకలేస్తుంది, ప్రార్థించేశాడు, మన్నా కురిసింది. బండను కొట్టమన్నాడు దేవుడు అని యెహోవా. బండను కొడితే బండలోంచి ఏమొచ్చేయండి? అడవిలోకి నీళ్లు వచ్చాయి, ఎడారులు అయిపోయి. మన్నా కురిసిన పెట్టెలు కుప్పకూలిపోయి. స్తోత్రం చెప్పండి అందరూ. హల్లెలూయా. చూసారా? యెహోవా ప్రార్థన, మోసే ప్రార్థన మన్నా కురిసింది, నీళ్లు వచ్చేసే ప్రజలు దాహం తీర్చినారు, వారు తృప్తి పొంది. అరణ్యములో దేవుడు భోజనము సిద్ధపరచగాడు. నమ్మకం మాత్రం ఉంచుము. దేవుని సెలవు లేకుండా భోజనం కూడా చేయలేమని ప్రసంగి గ్రంథంలో ఉంది. అందుకని తలకి నూనె మురగ్గా రాసుకో, తెల్లటి వస్త్రాలు ధరించు, ఏంటి తెల్ల జాకెట్టు, తెల్ల చీర కట్టుకుని ఆదివారం రావచ్చు కదా, చక్కగా పరిశుద్ధ గ్రంథం పట్టుకుని తెల్ల బట్టలు వేసుకుని, అబ్బా పరిశుద్ధులు పరిశుద్ధులు. ఎవరు చెప్పండి? మీరు పెళ్ళికి వెళ్ళిపోయినట్టున్నారు ఇప్పుడు. మీరు పరిశుద్ధత చెప్పండి. అందుకని మత్తయి సువార్త 5:8 హృదయ శుద్ధి గలవారు వారు దేవుడు చూస్తారు. హృదయం అన్నిటికంటే మోసకరము, అది ఘోరమైన వ్యాధి. మనం ఎలా రావాలి దేవుని మందిరానికి? తెల్ల చీరలు, తెల్ల జాకెట్లతో పరిశుద్ధత జీవితము. పాస్టర్ గారు వాళ్ళు తెల్ల సొక్కలు, తెల్ల చీరలు చక్కగా పట్టుకుని దేవుని మందిరం, అబ్బా పరిశుద్ధులండి. అమ్మ స్తోత్రం చెప్పడం. హల్లెలూయా. పరిశుద్ధత లేకున్నా ప్రభుని చూడలేరు. ఏం లేదు, ప్రభుని చూడలేరు. లోపల పాపం ఎట్టుకుని కళ్ళు తాగేసి, మందు తాగేసి, చుట్టపిగిలు కాల్చేసి, సినిమాలు చూసి, సీరియల్ చూసి, అబద్ధాడి పోట్లాడి ప్రభువా తండ్రి స్తోత్రం నాయనా అంటున్నారు గుళ్ళోకి వెళ్ళి. అప్పుడు దేవుడు ఏమన్నాడు? యెషయా గ్రంథం 1:15 ఉంది, మీరు మీ చేతులు చాపినప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు మీరు బహుగా ప్రార్థన చేసిన నేను విన్నాం. ఎందుకంటే చెప్పండి. మన ప్రార్థన దేవునికి ఇష్టంగా లేదు. 119వ కీర్తన 11 వచనం ఉంది, నీ ఎదు ఈ పాపస్తులే బైబిల్ చదవట్లేదు, ఈ అమ్మాయి కూడా చదవట్లేదు, ఇవి ఒక్కడే చదువుతుంది. ఎందుకు వచ్చారో నాకే తెలియట్లేదు. చదువుకునే వాళ్ళు టక్కని తెలిసి చదవాలి. 119వ కీర్తన 11 వచనం అన్నాను. 3 గంటల ఆదికాండం చూస్తున్నారు ఒకరు. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యం ఉంచుకున్నాను. హల్లెలూయా. ఆది వాక్యముడేను, వాక్యము దేవుని వాక్యమే దేవుడు, దేవుడి వాక్యము. హృదయంలో ఏముండాలి? వాక్యం ఉండాలి. వాక్యం ఎవరు? దేవుడు. దేవుడు ఎవరు? వాక్యము. నీ ఎదుట నేను పాపము చేయకున్నట్టు నా హృదయములో నీ వాక్యం ఉంచుకున్నాను. సరేండి, వాక్యం హృదయంలో దాచుకోవాలి. బైబిల్ 2 అంచులు కట్టడం, దీనికి 5 పేర్లు చెప్పండి. పరిశుద్ధ గ్రంథము, జీవగ్రంథము, ధర్మశాస్త్రము, బైబిలు, 2 అంచుల ఖడ్గం. స్తోత్రం చెప్పండి అందరూ. హల్లెలూయా. మన లోపల పాపం పెట్టుకుని పక్కింటి వాళ్ళతో దెబ్బలాడేసి సమాధానం లేకుండా గుడికి వచ్చి మోకరించి పాల్లో నీళ్ళు కలిపేసి 3 గ్లాసులు అమ్మేసుకుని గుళ్ళోకి వచ్చి ప్రార్థన చేస్తుందండి ఒక ఆవిడ. 3 గ్లాసులు కలుపుతుంది నీళ్ళు, పాల్లో నీళ్ళు కలిపేసి అమ్ముకుని గుడికి వచ్చి నాయనా 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 దేవుడు గ్లాస్ ఇచ్చుకుని ఒక్కడేసాడు. 1 గ్లాసులు పాలకు 3 గ్లాసులు కలిపి అమ్ముకుని వచ్చి గుళ్ళో ఏడుతున్నావా, బుడబుడొక్కలు తీసేస్తున్నావా వచ్చి దొంగ ప్రార్థనలో. ఏమనుకోకుండా అమ్మా, వాక్యం ఇది. నేనంతే, ఎవరైనా తప్పు చాలా కరెక్ట్గా ఉంటేనే. అసలు ఒక్క మాట అబద్ధం ఆడకూడదని ఉంది. ఎన్నిసార్లు అబద్ధం ఆడారు? అసలు పరలోకం ఎవరు వెళ్తారో కూడా ఎప్పుడు మనకి ఒక్కరున్నాడా పరిశుద్ధుడు? పరిశుద్ధత. స్తోత్రం చెప్పండి.
మోకాలు ప్రార్థన, కన్నీరు ప్రార్థన, ఉపాసుకోవడం రోజున ఉపవాసం, మినప్రొట్టు వేసుకుని ఇడ్లీ తినేసి గ్లాసు పాలు తాగేసి అత్తపట్టులు తినేసి ఉపవాస ప్రార్థన చేస్తారండి. తర్వాత చూడండి ప్రకటన గ్రంథం 7వ మాట 8వ మాట, ఇది ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 7వ వచనం. సిద్ధపాటు గురించి చెప్పాను ఇప్పుడు నేను. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 7వ వచనం. బైబిల్ ఇంటికాడ ఏం చేస్తారమ్మా? బాగా తినేసి మంచాలు ఎక్కేస్తారా మీరు? తీలేకపోతున్నారంటే బైబిల్ ఇలా దెబ్బలు తిన్నాం మేము. ట్రైనింగ్లో పిక్క మాసం పెట్టి కొట్టాడండి బాబు. పీక్ ఇలా డొంకిని గారు లాగి వేసి పందికొక్కులో తింటాకు వచ్చామంటే పిక్క మాసం అంటే తెలుసా? ఇక్కడ పెట్టేస్తాడు తొడ, పిండేశాడు అన్నమాట. అంటే 66 పుస్తకాలు చూడకుండా అప్పచెప్తేనే భోజనం పెట్టేవారండి అక్కడ ట్రైనింగ్లో. 66 పుస్తకాలు చూడకుండా అప్పచెప్పాలి ముందు, అప్పుడు అతను భోజనం పెట్టమనేవారు అయ్యగారు. ఆ ట్రైనింగ్ ఇప్పుడు ఎక్కడుందో మాకు, ఇప్పుడు అందరూ పాస్టర్లే. పిఎం సామేల్ అంటే పరంజ్యోతి గారు గురువు, ఆర్ఆర్కి ముత్తు గారు, వడ్డీ గారు, టీటీ గారు, డబ్ల్యూఎం ఒక పెద్ద సంస్థ ఉందన్నమాట. నేను స్తోత్రం. పిక్క మాసం పెట్టి కొడుతుంటే ఇటుకు పంత ఈ మీద ఎట్టి ఒంగు పెట్టి కొడుతుంటే 66 పుస్తకాలు ఒక గంటలు అప్పు చెప్పేయాను. స్తోత్రం చెప్పండి అందరూ. లేకపోతే జపాన్ గ్రంథం తీయమంటే ఎక్కడ తీసి తీసి చదివి 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 జపాన్ గ్రంథం ఎక్కడుందో, నోహం ఎక్కడుందో, హబ్బక్ ఎక్కడుందో, మేకా ఎక్కడుందో ఇతర గబుకుని పట్టి చూస్తారండి. పట్టి అంటే ఫస్ట్ అట్లా ఉంటాయి కదా. స్తోత్రం చెప్పండి. ప్రకటన 19:7 సమూహపు శబ్దమును బలమైన ఉరుముల శబ్దను పోలిన స్వరము సర్వాధికారియు ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయన స్తుతించుడి, గొర్రె పిల్ల వచ్చే సమయం వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపో. అది ఆ మాట రావాలి. ఇప్పుడు ఎన్ని మాటలు వచ్చాయి? 8 మాటలు. అంశం ఏంటి? సిద్ధపాటు. సరే, మనం కార్డులు వస్తాయి, ఆహ్వానం పలుకుతారు, పెళ్ళికి వెళ్తుంటాం. కార్డు ఇచ్చే ముందు కార్డు సుతను ఏం రాస్తారు? పసుపు రాస్తారు. నిమ్ముకో కూడా రాసుకో. పెళ్లి కార్డులకి ఏం రాస్తారండి? ఎందుకు రాశావు? ఆ పశువు రాసి అట్టుకొచ్చి మనకి ఇస్తారు, వెళ్తాం, పెళ్ళికి వెళ్తాం, భోజనం చేస్తాం. పెళ్ళి కొడుకు వచ్చి ఏది మీద కూర్చుంటాడో, పెళ్లి కుమార్తెను పేరంటాళ్ళు బేండవారు పాస్టర్ గారు వెళ్ళి సిద్ధపరిచి ఆయన కంగారాక లోపలికి వెళ్ళిపోతే ఆవిడ బయటికి వెళ్ళి తొలిపేసింది ఆయన్ని. లోపలికి వచ్చేదంటే బట్టలు కట్టుకుంటూ వెళ్ళా అంటాను, బయటికి వెళ్ళిపోడు అంతే. అప్పుడు 3 గంటలు సిద్ధపడి పట్టు చీరతో పెళ్ళికొడుకు దగ్గర కూర్చోటాక పెళ్ళి కుమార్తె సిద్ధపడి ఆయన భార్య తన్ను తాను సిద్ధపరుచుకునే గడియ. స్తోత్రం చెప్పండి. అప్పుడు వచ్చి అక్కడ కూర్చుంటుంది, పెళ్లి చేస్తారు. ఏసే వస్తున్నప్పుడు సంఘం ఏం చేయాలి? అలాగే సిద్ధపడి ప్రార్థనకి వెళ్ళాలంటే శివుని ముక్కుతో, సింపురు బొంతాలతో, మాసిపోని బట్టలతో వచ్చేస్తారు ప్రార్థనకే. నీట్గా, అందముగా, శుభ్రంగా, మంచిగా. స్తోత్రం చెప్పండి. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరుచుకునే గడియ. స్తోత్రం చెప్పండి. అలా ఉండాం మనము. కనీసం రొట్టె బల్ల ఆరాధన తీసుకున్నప్పుడు అన్న తెల్లసెల్లు కట్టుకుని చక్కగా అమ్మ దేవుని సన్నిధికి వచ్చి మోకరించి కన్నీటితో ఉపవాసుండి గోజారు మొదలుపెట్టి నీ భర్త మనసు మారలేదంటే ఇంకా నువ్వు సరిగ్గా ప్రార్థన చేయట్లేదు. నీ ప్రార్థన ప్రతిఫలం రావాలంటే నీ మోకాలు ప్రార్థన దానియేలు, కన్నీరు ప్రార్థన హిజ్కియా, ఉపవాస ప్రార్థన. మత్తయి సువార్త 6:16 చూడండి. మత్తయి సువార్త 6:16 మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి, తాము ఉపవాసం చేస్తున్నట్టు మనుషులు కనబడిన కాక రహస్యమందున్న నీ తండ్రికే నువ్వు ఉపవాసం చేసిన నీ తల అంటుకుని నీ ముఖము కడుక్కొనుము, అప్పుడు రహస్యమందు చూచున్న తండ్రి నీకు ప్రతిఫలం. స్తోత్రం చెప్పండి. ఆవిడ చూడండి ఎంత చక్కగా నిద్రపోతుందో. టీఎట్టుకు వచ్చేవాడు పాపం ఆవిడకి. మీరే కలదోడెట్టుకున్నారమ్మా. నిద్రపోకూడదమ్మా. పైరప్పు వచ్చి కింద రెప్ప నడిపితే ఇనుపుల ముక్కలు బోట్లు ఎట్టండి. ఇనుపుల ముక్కలు బోట్లు ఎడితే పైరప్పకే ఆ పైరప్పు వచ్చి కింద రెప్ప తప్పదు. అట్టి చెట్లు గెలేసినప్పుడు బరువు అయిపోతే ఏం పెడతారు? అట్టి చెట్టు బాగా బరువు అయిపోయింది, గెల బాగా అయిపోయింది, అది ఉరిగిపోకుండా పడిపోకుండా ఏం పెడతారు?
గడట్టుకొచ్చి ఇలా పెట్టి దానికి బోటు పెడతారు. అందుకే పైరప్ప వచ్చి కింద కీనుపుల ముక్కలు బోట్లు ఎట్టుకోండి మీరు. స్తోత్రం చెప్పలు గట్టిగా హల్లెలూయా. పెద్ద పెద్ద చర్చిలో మాట్లాడుతున్నప్పుడు గంటల గంటలు బైబిల్ చెప్పలేదు, ఇంకా ప్రసంగం సగం అవ్వేలేదు. ఇంకో ప్రసంగం ఉంది, సాక్ష్యం కూడా ఉంది. శ్రద్ధగా వినాలని ఉంది. చెప్పండి, శ్రద్ధ భయభక్తులతో దైవజనుడి వైపు చూస్తూ ఆ మాటలు శ్రద్ధగా విన్నవాడు ఐశ్వర్యవంతుడు అవుతాడు. పెందగళ్ళాడు. మార్క్స్ వార్త 1:35, 119 కీర్తన 147, 90 కీర్తన 6వ వచనం. మార్కు స్వార్థ 1:35, ఆయన పెందలకడ నేలేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశానికి వెళ్ళి అక్కడ ప్రార్థన. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. మెట్ల గ్రౌండ్లో మీటింగ్కి వెళ్ళాను. దినకర్ మీటింగ్ 4 రోజులు ఉన్నాను. మా అక్క వాళ్ళందరినీ తీసుకెళ్ళి బంధువులు మళ్ళీ ఆటో ఎక్కించి మళ్ళీ దిగుతుని పడుకున్నప్పుడు 2 అయ్యింది. మళ్ళీ దీపెంతుకోసం సభలో మళ్ళీ ఈ రాత్రి అక్కడ 4 రోజులు, ఉప్పాడులోని అక్కడ 4 రోజులు, ఇన్ని రోజులు తిరిగి మళ్ళీ పెందలకాడ లేచి సిద్ధపడి ఇక్కడికి 9 గంటలకే వచ్చేసాను. అలా కూర్చున్నప్పటికి నాకు వచ్చేస్తుంది అనమాట. ఏంటి పూనె ఎత్తున్నాను ఎత్తి మీద. అప్పుడే నిద్ర. అంటే ఇన్ని రోజులు తిరిగేసావు నిద్ర లేకుండా. ఎవరు ఇంకా చర్చిగా కూర్చున్నాడు కునుపాట్లు వచ్చేస్తుంటే అప్పుడు స్తోత్రం. మేము పెద్ద భక్తులు కాదులేండి, మేము నిద్ర చేస్తుంది ఒకప్పుడు మాకు అలసిపోయినప్పుడు నిద్ర రాదా? చెప్పండి అమ్మా, నేను పెళ్లి కొడుకునా? అప్పుడు నాకు ఏమొచ్చేస్తుంది, రప్ప వచ్చి కింద మీద అడిపోతుంది. మళ్ళీ స్తోత్రం పోయిందంతే. స్తోత్రం చెప్పండి అందరూ. వెళ్ళిపోయిందే లేదా? ఓ చుట్టబీ కాల్చేవాడు రోడ్డు మీద పందులు మేపుకుంటున్నాడు అన్నాడు. వాడు చుట్ట అలవాటు అన్నమాట. వాడు దేవుణ్ణి నమ్ముకున్నాడు, చర్చికి వెళ్ళాడు, చుట్ట మానేశాడు. ఇంకో చుట్ట కాల్చేవాడు వచ్చాడు, ఎదురుగుండా కాల్చుతున్నాడంట. అర్థమైందా? వీడు ముందు కాల్చేవాడు కదా, ఇంకో చుట్ట కాల్చేవాడు వచ్చాడు, ఎదురుగుండా కాల్చేడికి ఎలాగుంటుంది? కాల్చ అప్పుడు ఆడికి చుట్ట కాల్చిన అక్కడే ఏసు రక్తం చేయమని చెప్పేసి గొంతులు ఎత్తున్నాడంట అక్కడ. అంటే నాకు మళ్ళా పాత బుద్ధి వచ్చేస్తుంది, కాల్చేయాలనిపిస్తుంది నేను చూడగానే. ఆవిడ నిద్రేమో ఈవిడికి వచ్చేది, ఈవిడ నిద్రేమో ఆవిడకి వెళ్ళిపోద్ది, మళ్ళీ వెనక ఆవిడకి వెళ్ళిపోద్ది. అందరికి వచ్చి పూనేసి దబ్బుక్కుని నడిపోతారు, మళ్ళీ కుర్చీలు ఇరిగిపోతాయి, మళ్ళీ ఒకరు పడిపోతే అందరూ పడిపోతారు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఇలాగే నరసాపురం పెద్ద సభ జరుగుతుంటే అందరూ కునుపులాట్లు ఆడుతున్నారని అందరు నుంచోమన్నాడండి. అయ్యా కొమ్మాని పిల్లయ్య గారు నుంచోమన్నాడు. నాకు 1 గంట సేపు వాక్యం చెప్పాడు. అప్పుడు నిద్ర లేదు. ఎందుచేత నిల్చోబెట్టాడు? నిద్ర వస్తుంది కాబట్టి నుంచోబెట్టి వాక్యం చెప్పాడు. హల్లెలూయా. మీరు శోధనలో ప్రవేశింపకున్నట్లు మెలుకుగా ఉండి, ఒక కునుగుపాటులో పెద్దవాడ సముద్రంలో ఒక పర్వతాన్ని గుద్ది పగిలిపోయి చచ్చిపోయారు. ఒక చిన్న కునుకు. చెప్పండి, నిద్రలో అంతా ఉంది శ్రమ, యాక్సిడెంట్లు అయిపోతాయి. అందుకని నిద్రమత్తులు సింపుల్ గుడలకు కారణము. మత్తు చెప్పండి, మత్తు వదలరా. యోవేలు గ్రంథం 1:5 ఉంది. మత్తులారా మేలుకొని కన్నీళ్లు విడవడమని ఉంది. స్తోత్రం. శని, మత్తు, మైకం, బద్ధకం, ఈర్ష, సోమరపోతు, నిద్రపోతు, తిండిపోతు, తిరిగిపోతు, తాగుబోతు, ఎబిసారి, దొంగ. ఎవరు? మనమే. ఎవరో కాదు. ఎవరిని అనకండి, మళ్ళీ మనలో ఉన్నాయి ఇవన్నీ. మీరు సరి చేసుకుని మనం సరి చేయండి అన్నాడు. నీ కంటిలో నలకెట్టుకుని చెప్పండి, నీ కంటిలో నలకెట్టుకుని ఎదరి కంట్లో నువ్వు ఊదుకోయే ముందు అందావిడ. ఏంటమ్మా, రాత్రి నువ్వు సినిమా చూసావు, నేను చూశాను. పొద్దున ఏమన్నా నువ్వు ఎందుకు చూసావు సినిమాని అడుగుతున్నావు. మరి నువ్వు ఎందుకు చూసావు అంటే ఇద్దరికి బుద్ధి లేదు. అవునా? నేను మానేసి నిన్ను చూడొద్దని చెప్పాలి. ఏమంటే నువ్వు రాత్రి సినిమాకి వచ్చావు కదా అంటయ్యా, నువ్వు చూసావు కదా. పాటర్ కూడా మళ్ళీ పాటర్ నువ్వు. అమ్మా, మేము పెద్ద గొప్ప దేవునికి, మేమంతే. జాగ్రత్త. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. మోసగాళ్ళకు మోసగాళ్ళు. 101 కీర్తన 6 ఉంది. నా యొద్ద నివాసించినట్లు. తర్వాత మాట చెప్పలేకపోతున్నారు మీరు ఏంటో కానీ.
చాలా మందకోడి వెనకబడిపోయారమ్మ మీరందరూ. మీ సరైన వాక్యం గుచ్చలేదు, గుండెలో పొడిచేలు బాణలా పొడుచుకోవాలి వాక్యం. నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తుల వారు నేను కనిపెడుతున్నాడు. నా యొద్ద నివసించినట్లు. నువ్వు దేవుని భక్తులు అడిగెట్టావంటే నమ్మకమైన మంచి దాసుడా, మంచి దాసుడాల. కొంచెములో యోసేపు ఆ పోతిఫరింట్లో ఎంత నమ్మకంగా ఉన్నాడో, దావీదు ఎంత నమ్మకం ఉన్నాడో, దానియేలు ఎంత నమ్మకం ఉన్నాడో, యోబు ఎంత నమ్మకంగా ఉన్నాడో. స్తోత్రం చెప్పండి అందరూ హల్లెలూయా. అంత నమ్మకంగా నా యొద్ద నివసించినట్లు నువ్వు పరిశుద్ధ గ్రంథం పట్టుకుని వెళ్తున్నావు చర్చికి. ఎవరైనా ఒక మాట తిట్టినా, ఏం చేసినా ఏం పర్లేదు, క్రైస్తవులు ఎన్నైనా సరే పర్లేదు అని మనం ఒక ఆయన చంపేశారు ఖండించినందుకు. మనకంటే వాళ్ళకి ఎక్కువ పవర్ ఉంది. మరి చెప్పండి, రోషమగల దేవుడు అని ఉంది. చెప్పండి, రోషమగల దేవుడు అని ఉంది. అసలు క్రైస్తవుల జోలికి వెళ్ళొద్దని ఇందిరాగాంధీ. నిద్రించిన సింహాన్ని లేపితే మింగేస్తుంది. మనకు బలం లేదనుకుంటున్నారేమో. స్తోత్రం ఇప్పుడు హల్లెలూయా. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా ఒక్కడు ప్రార్థించాడు, ఆకాశంలోంచి అగ్ని వచ్చి ఎద్దు మాంసమును దహించి వేసింది. 450 మంది ప్రవక్తలు శరీరాలు కోసుకున్న రక్తం కారణం దేవుడు మాత్రం రాలేదు. రాజుల గ్రంథం ఉంది. చెప్పండి హల్లెలూయా. ఒక్కరు ప్రార్థిస్తే చాలు ఆకాశంలోంచి అగ్ని వచ్చేసింది. తేలుగుట్టి ఎవరికన్నా మీ దగ్గరికి వచ్చి, అమ్మా నువ్వు చర్చికి వెళ్తావు కదమ్మా కొంచెం ప్రార్థన చేయమ్మా అని ప్రార్థన చేసావనుకో, తేలు బాధ ఏమైపోవాలి చెప్పండి? పోవాలి కదా. పోవట్లేదు. ఎందుకు పోవట్లేదు? ఎవరో ప్రార్థన లేదు. పాములు ఎత్తుపడి సింహాలను భుజంగా అనదొక్కుతాడు ఉంది. స్తోత్రం హల్లెలూయా. ప్రార్థన శక్తి. ప్రార్థన ఎంత సేపు చేయాలి? 2 గంటలు, 2 గంటలన్నర. రోజుకి 4 గంటలు. దశభాగం ఎంత? 2 గంటలన్నర ప్రార్థన చేయాలి. ఇంటిలో సాపేసి మంచాలు ఎక్కేస్తారు తినేసి పందికొక్కులాగా సొల్లు కార్చుకుంటూ 7 గంటలు ఎగుతున్నారు. అవునే కదా? ఎప్పుడు లేవాలి నువ్వు? 3 గంటలు వేసి ప్రార్థనలో కూర్చోవాలి. 4 గంటలు లేవాలి. 6 దాట్లు వేసి సోమరపోతు పనిచేయాలి సేవకే. మేమకే మైకా 2 మైకాలు కట్టుకుని మీటింగ్కి వెళ్ళాలి. 2 మైకాలు అంటే 2 గొట్టాలు. ఇప్పుడు గొట్టాలు లేవనుకోండి, అప్పుడు బ్యాటరీ ఎంత బరువో. సైకిల్ బ్యాటరీ 2 గొట్టాలు సైకిల్ హ్యాండ్లు తగిలించి అక్కడ మీటింగ్ వెళ్ళి మైకా కట్టి బిగించి మీటింగ్ జరిపి రావాలి. కాయగారు కాళ్ళగా అనిపెట్టి పోతలకు పని చేయవాడు. ఏమన్నాడమ్మా? నువ్వు పని చేయవా, వెళ్ళిపోవా, గేదెలు కోసుకోమన్నాడు అంతే. ఏమన్నాడు? గేదెలు కోసుకో, పడతాళ్ళు లాక్కో. పడతాళ్ళు లాగితే డబ్బులు వస్తాయి. పడతాళ్ళు లాక్కోవడం అని తెలుసా? పడవ తోడుగట్లు ఆగిపోయింది వరకే, అది లాక్కోమని వాడు. సేవంటే సామాన్యం అనుకుంటున్నారమ్మా. దేవుని స్తోత్రం చెప్పండి హల్లెలూయా. యేసుక్రీస్తు అనండి అందరికీ ప్రభు. బైబిల్ ఎక్కడుంది? సందమంలో కూర్చున్నారు వచ్చి, ఒక్క వాక్యం చెప్పలేకపోతున్నారు. యోహాన్లో ఉందంట చూడండి. ఈ అమ్మాయి ఏమంటుందో యోహాన్లో ఎక్కడుందో? నాకు 2 కొడుకులు కుమార్తె గుద్దేసిపోండి చదవకపోతే. అర్థమైందా? ముద్రడిపోవాలి నా కళ్ళు. నువ్వు ఈ రోజంతా తీసిన అందులో లేదు. తేయండి ఇప్పుడు అపోస్తుల కార్యములు 10:36 చదవండి. ఇప్పుడు యోహాన్లో ఉందంట. ఇప్పుడు అపోస్తుల 10:36 ఏమనుకో తల్లి, నేను ఒక ప్రశ్న ఎక్కిమేయించింది మళ్ళీ ఇప్పుడు నుంచి అడిగితే నువ్వు చెప్తావు అనమాట. నీ యోహాన్లో ఉందన్నా. అపోస్తుల కార్యం 10:36 యేసుక్రీస్తు. చెప్పండి అమ్మా. చదువు కంటే చదువు లేని వాళ్ళే, విద్య లేని పామర్లు, అగ్నికుల శత్రులు, చేపలు పట్టేవాడిగా వాళ్ళు విడిచిపెట్టి యేసుని నమ్మించి గొప్ప కార్యాలు చేశారండి. చదువు లేనివాడికి ఎక్కువ జ్ఞానం ఇస్తాడు. సాకులోని చూడండి, ఎవరి బట్టలు వాళ్ళకి ఎలాగిస్తాడో మరి వాడికి ఎంత గుట్టో. ఒక్క బట్ట కూడా మారిపోదు సాకులోడు. ఎవరి బట్టలు వాళ్ళకి ఇస్తాడండి, పెద్ద రాశి బట్టలు తీసి. చెప్పండి హల్లెలూయా. ఆ మాత్రం జ్ఞానం కూడా లేదు. అమ్మ వస్తువులని తీసేసి ప్రార్థన చేయి, మోకరించి. ఈయన ఎవరు బాబాయ్ ఎక్కడి నుంచి వచ్చి కూలమూడి చేస్తున్నాడు. అసలు మన పాతకని ఇంటికి తీసుకొచ్చాడు ఈయన్ని. ఒక ఆవిడ అందండి ఇలాగని, అయ్యి బాబోయ్ గుండెలో గుచ్చుకున్నాయంట.
ఈ రోజులు ఎంత పూలు ఎట్టుకో, గాజులు వేసుకో, ఒత్తులు వేసుకో, దశమం ఇచ్చాయి. ఖండించి బుద్ధి చెప్పమని వాక్యం ఉంది కదా, ఖండించి. మరి అలా చెప్పకపోతే వాళ్ళు మారు మనసు వాళ్ళు భయం ఎలాగొస్తుంది? మన పాస్టర్ గారు చెప్పలేడు, చెప్తే ఊరుకోరో, బయట నువ్వు చెప్పేస్తున్నాడో. ఈయన ఎందుకు తీసుకొచ్చారు? తీసుకురాకూడదా? చెప్పండి హల్లెలూయా, చెప్పండి చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా అంటే హల్లెలూయా అంటే అర్థం హల్లెలూయా. ఇది పరలోక భాష. యెషయా ఆరోగ్యం ఉంది. పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ఒక రెక్క ఆరేసి రెక్కలు, ఒక దూతకే 6 రెక్కలు, 2 ఎగురుతూ, 2 శుతిస్తూ, 2 దేవుని కనపరుస్తూ పరిశుద్ధుడు 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 అని గడప కంబులు పునాదులు అదిరిపోయినట్టు. దేవుని స్తోత్రం. సరసాలు పునాదులు అదిరిపోయి పౌలుసేలు ప్రార్థిస్తే సంఖ్యలు ఊడిపోయి లేదా? మధ్యరాత్రి వేళ ప్రార్థిస్తుంటే పౌలుసేలు సంఖ్యలు కాలికేసిన బండంతా కూడా ఊడిపోయి వారు బయటకు వచ్చేసారు. స్తోత్రం. అలాంటి ప్రార్థన మనము ఏదో కొంగబట్టినా అక్క జీతులు వచ్చానమ్మా, ఏలేనమ్మా, తూతు మంత్రాలు తండ్రి స్థుతి అయిపోయింది, మంచాలు ఎక్కేస్తున్నారు. అర్థమైందా? ఆహారం బాగా పెట్టాలి. ఆత్మీయ ఆహారము చెప్పండి. శరీరాహారం కంటే ఆత్మీయాహారం ఇది బాగా నూరు పోసేసి బైబిల్ బాగా ఆది కాండం ప్రకటన గ్రంథం వరకు చదివి బాగా చదివి ప్రార్థించి కన్నీటితో ఉపవాసతో గోజాడు మొరపెట్టి పెనిమిటిపోని ఎవరాలు గోనె బట్టు కట్టుకొని అంగలార్చినట్లు అలా ప్రార్థించాలి. స్తోత్రం చెప్పండి అందరూ హల్లెలూయా. అప్పుడు నీ భర్త మనసు ఏమవుతుంది? మారిపోద్ది. మారాలి. నీ మనసే మారిన మనసు రాతి గుండె కూడా బదలాసిపోయింది. బైబిల్లో ఎజికేల్ 36:26 ఉంది. నూతన హృదయం మీకు ఇస్తాను, నూతన స్వభావం మీకు కలుగజేతును, రాతి గుండె మీలో తీసివేసి మెత్తగా లోబడుతుంది. ఇది వెతకండి. దేని స్తోత్రం. సరే, ప్రసంగం అయిపోయింది. ప్రార్థన కోసం 8 మాటలు చెప్పాను. ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ఏ టైంలో చేయాలి. ప్రార్థన కోసం 8 మాటలు చెప్పాను. సిద్ధపాటుని గురించి 8 మాటలు చెప్పాను. 8 చెప్పండి అమ్మా. ఇంకా 16 ఉన్నాయి. అయ్యి బాబోయ్, టైం చూసుకుని ఈయనవారు బాబా ఇంకా ముగించట్లేదు, వెళ్ళిపోదాం. ఇలాగోసారి కూటం జరుగుతుంటే అమ్మగారు నిద్ర వచ్చేసిందంట పాపం. ప్రసంగం జరుగుతుంటే ఇంటికి వెళ్ళిపోయింది ఆవిడ. కూటం అవ్వలేదు, ఆశీర్వాదం ప్రార్థన అవ్వలేదు, మధ్యలో ఇంటికి వెళ్ళిపోయి తలుపు తడుతున్నానంటే పడుకుందామని వెళ్ళిపోయి వాళ్ళు లేచిగా తలుపు తీలేదు. ఇలా కుక్క వచ్చి తెక్కర చేసిందంట, కాలు ముక్కలను కలిసి చీర కూడా చింపేసిందంట పాపం. అయ్యో అయ్యో అయ్యో, అక్కడనే ఉన్నాను కాదు, ఎక్కడ చెప్పు. అప్పటి నుంచి ఇప్పుడు మీటింగ్ అయ్యే వరకు వెళ్తాంటండి ఆవిడ. వెళ్తే మధ్యలో ఏమవుతుంది? కుక్క కరి చేసింది. నేను ఒకసారి కంగారుగా మీటింగ్లోంచి వెళ్ళిపోతున్నాను సైకిల్ వేసుకుని, ఒక ఆయన వచ్చి గుద్దేశాడు. అవునా కదా? అయ్యి బాబు ఎందుకు వచ్చాను రా బాబు, ఈయన వచ్చేసి నన్ను గుద్దేశాడు. అప్పటి నుంచి బుద్ధి వచ్చి మీటింగ్ ఏ వరకు కథలను మెదలను వెళ్ళను. హల్లెలూయా. దేవుడిని ఎక్కడ పెట్టాలో ఏం చేయాలో ముక్కు గ్యాలు వేసి లాక్కొచ్చి కూర్చోబెడతాడు. అవునండి, మన దేవుని జడాలి, భయభక్తులుగా ఉండాలి. 108వ కీర్తన 1 యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలు నడిచేవారు అందరూ ధన్యులు. ఎవరు ధన్యులు? ఆయన త్రోవ, ఆయన అడుగు జాడలో, ఆయన మాటలో. సరే, స్తోత్రం చెప్పండి అందరూ. సిద్ధపాటు గురించి బైబిల్లో 8 మాటలు చెప్పాను, ప్రార్థన గురించి చెప్పాను. చిన్న సాక్ష్యం చెప్తానండి. మాది సొంతూరు ఆత్రేయపురం. సేవ నిమిత్తం ఎక్కడో కేసీమిల్ రాజోల తాలూకా శంకరపురం ప్రాంతం వెళ్ళిపోయినమ్మ. 2 కొడుకులు, కుమార్తె. మా అత్తోరింటి పేరు గెడ్డమోళ్ళు, మా ఇంటి పేరు ఏమో ఎన్నాబొత్తులోళ్ళు. బొత్తుల అంటే అన్నదమ్ములు వరుస అన్నమాట. గెడ్డమోళ్ళు మాకు అత్తోరు అవుతారు, ఎన్నాబొత్తుల మా ఇంటి పేరు. పూతరేగొత్త ఆత్రేయపురం వడ్డీ గారిని ఒక ఆయన పంపాడు. రాజోల తాలూకా కేసీమిల్ సేవ చేయటానికి వెళ్ళాం. ఆమె 2 కొడుకులు, కుమార్తెని కానీ క్యాన్సర్ వ్యాధితో చనిపోయింది. చనిపోతే మళ్ళీ ఒక ఆమె చూసిన ఆవిడ పేరుపాలెం బీచ్, నర్సాపూర్ పాలకులు దాటితే పేరుపాలెం, అక్కడ
బీచ్ కూడా ఒక ఆవిడ పాస్టర్ అమ్మగారు సేవ చేస్తుంటే చేసుకున్నాను. ఆవిడ కొద్ది రోజులు ఉండి 10 రోజులు సంవత్సరాలు అయిన తర్వాత ఆవిడ కూడా కిడ్నీలు షుగర్తో ఆవిడ చనిపోయింది. నేను ఆవిడకి మా అబ్బాయి గలపదేశంలో ఉన్నాడు, వచ్చాడు కత్తలో డ్రైవర్ ఇంటికి వచ్చాడు. డాడీ ఒకసారి ఫోన్ చేసి ఇంటికి రా చూడిచ్చి వెళ్ళమని. సరే అమ్మ నర్సాపురం ఆ పేరుపాలించి రేవు నర్సాపురం రేవు దాటి పంటి ఇంటికి వచ్చి కోడల్ని కొడుకుని చూసి వెళ్ళిపోతుంటే ఆరైపోయింది, వెళ్ళకండి సందలాడిపోయింది, వంట చేస్తాను ఉండిపోండి అంత మా కోళ్ళం. అమ్మ ఆవిడకి ఒంట్లో బాగాలేదు, వెళ్ళిపోతానమ్మ కిడ్నీలు బాధపడుతున్నాయి అంటే నర్సాపురం దాడితే ఆ మోటార్ సైకిల్ లైట్లు పోనియి అవి బాధించుకొని టైం పట్టేసింది. 9 దాటితే పంటి దాటరో ఇలా చించినాడు బిజ్జి నుంచి వెళ్ళిపోతున్నానండి. అన్నం కూరట్టుకుని ఆవిడ పట్టుకెళ్తా వెళ్తాను, ఆవిడ లేకపోతుంది. సరిగ్గా సీతారాపురం దాటానండి, పెద్ద వ్యాన్ వచ్చి గుద్దేసింది. కాలు చూడండి పచ్చడి ముక్కలు అయిపోయి కాలు ఇప్పుడు రాడ్లు ఉన్నాయి, నల్లేళ్ళు బండి నడిచినా కూడా ఎప్పుడు సరిపోతుంది, రాడ్లు ఉన్నాయి. అప్పుడు యాక్సిడెంట్ అయిపోయింది. 11 అయినప్పటికీ బండి కొత్త బండి అండి, ఊళ్ళు అక్కడ అడిపోయింది బండి, పెద్ద స్పీడ్ వచ్చి గుద్దేసాడండి. తలకు తల్లి తలంతా రక్తం, గూడు ఇడిపోయింది, గూడు ఇక్కడ రక్తం కారి సొక్క ఎంత రక్తం అయిపోయింది. నాకు మాట లేదు, పడుకోబెట్టి మంచిలు ఎట్టించారు. నర్సాపూర్ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చారు. 11 అయినప్పటికీ ఇప్పుడు ఫోన్ చేసింది పేరుపాలించి పాస్టర్ అమ్మగారు, వస్తున్నారండి వచ్చేస్తున్నారా అన్నది. అన్నం కూర అట్టుకొస్తున్నారా? పట్టుకొస్తున్నాను అన్నాను. ఏం పట్టుకు రావటం, నాకు యాక్సిడెంట్ అయింది హాస్పిటల్లో పెట్టారు అయ్యో అని ఫోన్లో ఏడ్చేసింది. అప్పుడు వెంటనే ఆ మళ్ళాడు రాత్రి ఏమో ఫోన్ చేసాం, మా పెద్ద అబ్బాయి కాళ్ళు వచ్చేసారు హాస్పిటల్కి, శంకర్ తంచి చూస్తే బట్టలన్నీ కొరలు రక్తం. మేము వెళ్ళొద్దంటే మీరు వెళ్ళిపోయారు, దెబ్బతాలు వేసింది, కాలు ఇరిగిపోయింది, డాక్టర్ గారు చూసి కాలు ఇరిగింది, ఇక్కడ పనిచేయ పరికరాలు లేవు, ఏలూరు హాస్పిటల్ తీసుకెళ్ళిపోమన్నారు. ఏలూరు ఆ మళ్ళాడు తీసుకెళ్ళి బట్టలు పట్టుకొచ్చారు. పాస్టర్ గారు ఇచ్చారు పాపం. ఆ పాస్టర్లు అందరూ సహాయం చేసి బట్టలు తెచ్చి అమ్మ పాస్టర్ గారు బాగాలేదు ఇంక రాలేరు, హాస్పిటల్ తీసుకెళ్ళిపోతున్నాం అంటే అప్పుడు తండ్రి ఏమో పెద్ద వయసు చనిపోడు, తమ్ముడేమో హైదరాబాద్ ఉద్యోగం, ఆవిడకి ఎవరు లేరు వంట చేసేవాళ్ళు, లేగలేకపోతుంది, తలుపు కూడా వేసిలోపోతుంది. నేను హాస్పిటల్కి వెళ్ళాను ఏలూరు. ఒక 6 రోజులకి నాకు ఆపరేషన్ చేశారు, రాడ్లు వేసి మంచం మీద పడుకోబెట్టారండి. ఈలోగా పేరుపాలించి ఫోన్ వచ్చింది, పాస్టర్ అమ్మగారు చనిపోయింది అన్నారు. చూడండి ఎలా ఉంటుంది. అప్పుడు ఇంత సేవ చేసేవాడికి ముందు భార్య చనిపోతూ కామెంట్ చేసుకున్నాను, ఆవిడేమో కిడ్నీలతో చనిపోయింది, నాకేమో యాక్సిడెంట్, పెద్ద చర్చి సంఘం 3 ముక్కలైపోయి గూడులన్నీ పారిపోయి చెదిరిపోయాను. చర్చి మాత్రం ఉంది పేరుపాలెం సెంటర్లో, సియోను మందిరం. చెప్పండి మందిరం, అది కొమ్మనా పిల్లలు కట్టించారు. ఇప్పటికి అక్కడికి వెళ్ళలేదు, ఇంకా యాక్సిడెంట్ అయిపోయింది కాబట్టి నా కొడుకు కాళ్ళు వచ్చి ఏలూరు నుంచి ఇంటికి తీసుకొచ్చారు. 1 నెల రోజులు మంచం మీద అన్నీ హాస్పిటల్లో నెల. రాడ్లు ఉన్నాయి, ఇప్పుడు రాడ్లు తీయించాలి. ఇప్పుడు ఈ రాడ్లు కరుక్కుమంటే మెట్లు ఎక్కలేము, అలా కాలు పైకెత్తలేను, నెమ్మదిగా నడిచి అలా సేవకి వెళ్ళిపోయి దేవుని స్తోత్రం. సేవ మాత్రం ఆగలేదు, సేవ ఇంకా ఎక్కువైపోయింది, అనేక ఊళ్ళు వెళ్ళిపోతున్నాను. మొన్న చెన్నై వెళ్ళిపోయిన మీటింగ్స్కి, చెన్నైలో 10 రోజులు నన్ను, మళ్ళీ బొంబాయి, ఢిల్లీ, మలేషియా, సింగపూరు, అండమాను ఈ ప్రాంతాలు. ఎక్కువ పాటలండి, 1000 పాటలు చూడకుండా 3 గంటలు బైబిల్ చెప్పిప్పని ఇంకో 3 గంటలు చెప్తాను ఏంటంటే మీ ఓపిక లేదు. ఈ రకంగా దేవుని సేవ అంటే లూకాసు 9:22 చూడండి ఏముందో. లూకాసు 9:22, యోబు గ్రంథము 5:18 ఈ 2 మాటలు అయ్యాయి. లూకాసు వార్త 9వ అధ్యాయం 62, నా గట్టి మీద చేయి పెట్టి, లూకా 9:22, యేసు నా గట్టి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూచువాడు ఎవడను దేవుని రాజ్యానికి పాత్రుడు. బైబిల్ విడిచిపెట్టి పారిపోవాలి. ముందావిడ చనిపోయింది, రెండోవిడ చనిపోయింది, కాలుకి యాక్సిడెంట్ అయిపోయింది, మరి సేవ ఎలా చేస్తావు? ఎలా ఉంటుంది మనసు? అప్పుడు మనసు సోలిపోద్ది కదా. నాకు నేనే ధైర్యం తెచ్చుకొని శోధన సహించేవాడు ధను, శ్రమలు వస్తాయి మనకే, ఇవన్నీ ఊర్చుకుని అనేకమైన శ్రమలు పడితేనే కానీ దేవుని రాజ్యం మనకు దొరకదు. యేసుప్రభుకే వచ్చే బోలు శ్రమలు మనకు రావటం వచ్చిందా? స్తోత్రం చెప్పండి హల్లెలూయా. అలా నేను ధైర్యం తెచ్చుకొని మళ్ళా నాకు 1000 కుటుంబాలు, నర్సాపూర్లో 1000 కుటుంబాలు ఉన్నాయి, నన్ను ప్రేమించి నన్ను చూసి నాకు అన్నీ చేసి చూసేవారు. ఈ విధంగా దేవుని సేవలో సాక్ష్యం. కాబట్టి నేను ఎందుకు వచ్చానంటే ఈరోజు ఇంకా చెప్పలేదు, నేను చెప్తున్నాను.
మీరందరూ రాడ్లు తీయించుకోవటాకే ఎవరైనా ప్రేరేపణ కలిగి మనిషికి 20 రూపాయలు సాయం చేయండి. ఇప్పుడు రాడ్లు తీయించుకుని హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ సేవకే పేరుపాలెం వెళ్ళాలి. దేవుడి చిన్న సాక్షి దీవించును గాక.